దేవుని వాక్యము ప్రభువును మనము ఆరాధించుట కొరకు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 6వ వచనము. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనము. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఈ వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు మనము ప్రభువును ఆరాధించుట కొరకు వ్రాసి ఉంచిన సత్యము ఏంటంటే మనలను ప్రేమించుచు. మొదటి మాట మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రేమించుచు మనలను అనే మాటను మనం చూస్తున్నాం. మనలను అంటే ఈ పత్రిక రాసిన లేక ఈ గ్రంథము వ్రాసిన యోహాను. ఈ గ్రంథము ఎవరికి రాశారో వారు, ఈ గ్రంథము ఎవరు చదువుతున్నారో వారు, లేక ఈ గ్రంథాన్ని బోధిస్తున్నటువంటి నేను, ఈ గ్రంథాన్ని వింటున్నటువంటి నీవు, 4 రకాలైనటువంటి వారిని మనలను అన్నాడు. మనలను అంటే ముందు రాసినటువంటి ఆ వ్యక్తి ఎవరు రాశారు? యోహాను రాశాడు. ఆ యోహాను గురించి చూద్దాం. ముందు యోహాను ఎవరు అంటే యేసు ప్రభు వారి యొక్క శిష్యులలో లేక అపోస్తలుగా ఏర్పరచుకున్న వారిలో ఆ 12 మందిలో ఒకడు. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 21వ వచనం, 22వ వచనం. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడగు యోహాను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా, ఎవరు ఈయన అంటే జబదయి కుమారుడు. జబదయి కుమారుడు వారు వృత్తికి ఏ పని చేసేవారు? చేపలు పట్టేవారు. వారికి ఒక దోణి ఉన్నది, తర్వాత వారికి వల కూడా ఉన్నది. వారు ఖాళీ సమయంలో ఖాళీగా ఉండకుండా వలను ఏం చేసుకుంటున్నారు? బాగు చేసుకుంటున్నారు. అంటే పనిలో శ్రద్ధ కలిగినటువంటి వ్యక్తి. తర్వాత ఎక్కడున్నారు? తండ్రి యొద్ద. ఎక్కడున్నారు వాళ్ళు? తండ్రి యొద్ద. 21వ వచనంలోనే ఈ మాట వ్రాయబడింది. తండ్రి యొద్ద అంటే తన ఇంటిలో తన తండ్రి యొద్ద తన పనిలో, అది కూడా బాగు చేసుకునేటువంటి పనిలో ఉన్నాడు. అంటే పని యందు శ్రద్ధ కలిగినటువంటి వాడు. బాగు చేసుకోవడం అంటే చూడండి, అంటే అర్థం ఏంటంటే వల ఏమైంది? చిక్కుబడిందా, లేక పిగిలిందా, లేక చెడిపోయిందా? ఆ చెడిపోయిన దాన్ని ఏం చేసుకుంటున్నాడు? బాగు చేసుకుంటున్నాడు. ఇలా పనిలో శ్రద్ధ కలిగినటువంటి వాడు అని చూడవచ్చు. తర్వాత ఎక్కడున్నాడంటే తండ్రి వద్దనే ఉన్నాడు. యేసు ప్రభు వారు పిలువగానే వెంటనే దోణిను వలను తన తండ్రి వద్ద విడిచిపెట్టి యేసు ప్రభును వెంబడించాడు. 22వ వచనంలో ఆ మాట వ్రాయబడింది. అలా ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభు వారిని వెంబడించాడు. యేసు ప్రభు వారి యొక్క ప్రేమ చేత పట్టబడి
యేసు ప్రభువు చేత పిలువబడి మంచి పనిలో ఉండి పని యందు శ్రద్ధ కలిగి ఈ దినాల్లో చాలామంది పని అంటే శ్రద్ధ లేనటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ యోహాను అలాంటి వాడు కాదు, శ్రద్ధ కలిగినటువంటి వాడు, తన పనిలో శ్రద్ధ కలిగినటువంటి వాడు, తండ్రి యొద్ద పని చేసేటువంటి వాడు. యేసు ప్రభువారు పిలువగానే వెంటనే స్పందించి వెంబడించినటువంటి వాడు. మంచి లక్షణాలు అతనిలో ఉన్నాయి. అంతేకాదు వారి యొక్క తల్లిని గూర్చి వ్రాయబడింది. తండ్రి అక్కడ పని చేసుకుంటున్నారు, తల్లి 20వ అధ్యాయం మత్తయి సువార్త 20వ వచనం, 20వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము అక్కడ రాయబడింది. వారి తల్లికి ఒక ఆశ కలిగింది. యేసు ప్రభు వారి వద్దకు వచ్చి తల్లి అడుగుతూ ఉన్నది. అడిగాను, ఒకడు నీ రాజ్యమందు ఈ నా కుమారులలో ఒకడు కుడివైపునను ఒకడు ఎడమ వైపునను ఉండాలని ఆశించినటువంటి ఒక మంచి ఆశ. చూడండి, దేవుని రాజ్యంలో యేసు ప్రభు వారికి కుడివైపున ఒకరు ఉండాలట, ఎడమ వైపున ఒకరు ఉండాలనే ఆశ కలిగినటువంటి అలాంటి ఆశ, మంచి ఆశ కదా. ఎక్కడో అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో లేక కలెక్టర్ ఆఫీసులోనో ఎంఆర్ఓ ఆఫీసులోనో లేక యూనివర్సిటీలోనో ఒక మంచి సీట్ కావాలని, లేకపోతే ఒక టికెట్ దొరకాలని, లేక ఒక పదవి కావాలని ఆశ లేదు. ఏ ఆశ ఉంది? దేవుని రాజ్యంలో యేసు ప్రభు వారికి సమీపాన కూర్చోవాలని ఆశ కలిగినటువంటి కుటుంబం. అంతేనా? అక్కడ ఆరాధించే కుటుంబం 20వ వచనంలో కూడా ఆ మాట చూడవచ్చు. 20వ వచనం 2వ భాగంలో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి, తల్లికి అదే ఆశ ఉంది. మార్కు సువార్తలో చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుండి చూస్తే, జబదయి కుమారుడైన యాకోబు యోహాను ఆయన యొద్దకు వచ్చి, వారు కూడా అడుగుతున్నారు ఏమని? 37వ వచనం, నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని. తల్లికి అదే ఆశ ఉంది, కుమారులకు కూడా అదే ఆశ ఉంది. అంటే యోహానుకు కూడా అదే ఆశ ఉంది. అంటే మంచి కుటుంబంలో, మంచి పెంపకములో, మంచి నిరీక్షణతో, మంచి విశ్వాసంతో, మంచి ఆశతో ఉన్నటువంటి వ్యక్తులు కదా. తల్లికి అదే ఆశ ఉంది, కుమారునికి కూడా అదే ఆశ ఉంది. ఈ ప్రకటన గ్రంథం రాసింది ఎవరు? ఈ యోహాను. ఎలాంటి వాడు? పనిలో శ్రద్ధ కలిగిన వాడు, తండ్రి వద్ద ఉన్నవాడు, తల్లి ఆశను కూడా కలిగి ఉన్నటువంటి వాడు కదా. తల్లిదండ్రులకు ఒక ఆశ ఉంటుంది, పిల్లలకు ఒక ఆశ ఉంటుంది ఈ దినాల్లో. మళ్ళీ అది కూడా ఆత్మీయమైనటువంటిది. ఇది ఒక మంచి లక్షణం కలిగినటువంటి వ్యక్తి. ఇతన్ని ప్రేమించాడు ప్రభు అంటే వేరు. అంతేకాదు యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనం, 13, 23. మరి ఒకరు చదవండి. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు. ఎవరైనా? ఎవరు? యోహానే కదా. అది కూడా చూపిస్తాను. యేసు ప్రేమించిన శిష్యుడు అని రాయబడి. అక్కడ ప్రకటన గ్రంథంలో రాస్తూ ఏమన్నాడంటే, మనలను
ప్రేమించుచు అనే మాట రాశాడు. మనలను అంటే అందులో ముందు ఎవరున్నారు? యోహాను ఉన్నాడు. ఈ పత్రిక రాశాడు కాబట్టి మనలను అని కలుపుకుంటున్నాడు అందరినీ. అందులో మంచి సాక్ష్యం కలిగినటువంటి యోహాను, యేసు ప్రభు చేత పిలువబడిన యోహాను, యేసు ప్రభు చేత స్వయంగా ప్రేమించబడిన యోహాను, మంచి శ్రద్ధ కలిగిన యోహాను, తల్లి ఆశనే తన ఆశగా కలిగిన యోహాను, తండ్రి వద్ద ఉండి పని చేసుకునే యోహాను. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయంటే ప్రేమించవచ్చు కదా. మంచివారిని ఎవరైనా ప్రేమిస్తారు. అయితే యోహాను అంటున్నాడు మనలను అంటున్నాడు, అంటే నన్ను ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు అన్నాడు. ఇంకా ఈ యోహాను గురించి మనం చూద్దాం. 18వ అధ్యాయం 18వ అధ్యాయము యేసు ప్రభువారి శ్రమ లేక యేసు ప్రభువారు పట్టబడినప్పుడు యేసు ప్రభువారిని ఇస్కరియోతు యూదా పట్టించాడు. పట్టించినప్పుడు అందరూ యేసు ప్రభువారిని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి సమయం. ఆ సమయమున 18-15 వచనం, సీమోను పేతురును మరి ఒక శిష్యుడును, ఆ మరి ఒక శిష్యుడు ఎవరు? యోహాను. ఆ మరి ఒక శిష్యుడు యోహాను. అతడు ఎవరు? ఇంకా మరి ఒకరు చదవండి. మరి ఒకరు చదవండి. అదే వచనాన్ని మధ్యలో నుండి, ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైనవాడు. అంటే ప్రధాన యాజకునికి నెలవైనవాడు అంటే ప్రధాన యాజకునికి బంధువు, స్నేహితుడు, పరిచయస్తుడు కదా. ఆయనకు దగ్గరివాడు, లేక ప్రధాన యాజకుడు గుర్తించగలిగినటువంటి వాడు, నెలవైనవాడు, ఆయనకు కావలసిన వాడు. ఇప్పుడు ఈయన 19వ అధ్యాయం 19వ అధ్యాయము 26వ వచనము, 19:26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును ఎక్కడ నిలిచారు చెప్పండి? ఎక్కడ? అప్పుడు యేసు ప్రభువారు ఎక్కడున్నారు? శిలువ మీద ఉన్నాడు. శిలువ మీద మేకులతో కొట్టబడి శిలువలో వేలాడుతూ, శిలువలో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుమని పలుకుతూ ఇలా గాయాలతో ఉన్నాడు, రక్తము చిందిస్తూ ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు, కొరడా దెబ్బలు తిని ఉన్నాడు, చాలా దుఃఖంతో ఉన్నాడు. అందరూ యేసును వదిలిపెట్టి ఏం చేశారు? వెళ్ళిపోతే ఎప్పుడైతే ఆ వల బాగు చేసుకునే అప్పుడు యేసు నన్ను వెంబడించమని చెప్పాడో అప్పటి నుండి యేసు ప్రభువారు సిలువ వేయబడేంత వరకు కూడా యేసును వెంబడించి యేసు ప్రభువారి వద్దనే నిలిచిన వ్యక్తి. కాబట్టి ఒకవేళ ఆయన ప్రేమించాడంటే ప్రేమించవచ్చు. అందరూ వదిలిపెట్టి మధ్యలో వెళ్ళిపోయినా ఈయన ఇంకా వదిలి పోలేదు. వెళ్ళిపోయినా మరలా సిలువ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి. అందుకని ఇతనికి ఏం పేరు వచ్చింది చెప్పండి? యేసు ప్రేమించిన శిష్యుడు. ఎక్కడ అనుకునేవాడు? 21వ అధ్యాయం 21వ అధ్యాయము 20వ వచనం. పేతురు వెనుకకి తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకున్నవాడు. చూడండి, ఎక్కడ ఆనుకునేవాడు? రొమ్మున ఆనుకునేవాడు. అంటే యేసు ప్రభు వారికి హృదయానికి సమీపముగా ఉండేవాడు. యేసు ప్రభు యొక్క హృదయానికి సమీపముగా ఉండేవాడు. అంటే యేసు ప్రభు మనసులో ఏముందో
యేసు ప్రభు హృదయంలో ఏముందో అది గ్రహించాలని ఆశ కలిగిన వాడు అనుకోవాలి. అంటే అంత దగ్గరగా ఉండేవాడు, ఆయనకు ఆ పేరు వచ్చింది. ఇలాంటి వాడిని ఏమనొచ్చు? యేసు ప్రేమించినవాడు అనొచ్చు. ఇప్పుడు ఒకటి అయిపోయింది కదా, 4 భాగాలు. ఒకటి మనలను అన్నప్పుడు రాసిన వ్యక్తి, తర్వాత ఎవరికి రాశారో వారు, వ్రాయబడిన వారు, అది రెండవది. మూడవది అది బోధిస్తున్నటువంటి నేను, లేక చదువుతున్నటువంటి నేను, వింటున్నా మీరు. అందరం కలిస్తే ఏమని రాశాడు అక్కడ? మనలను అని 4 అక్షరాల్లో 4 ఉన్నాం. అంతేనా? ఒకటి అర్థమైంది కదా మీకు. రెండవది ఎవరికి రాశాడు చూడండి. ఎవరికి రాశాడు? ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఎవరికి రాశాడు? 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. ఎవరికి రాశాడు? 7 సంఘములకు రాశాడు. ఎవరు ఆ 7 సంఘములు? పేర్లు కూడా ఇచ్చాడు కదా. 11వ వచనము. ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికేయాను 7 సంఘములు. 7 సంఘములు అంటే ఆ 7 సంఘాలకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి వాళ్ళను చూస్తే మనకు అర్థమవుతుంది. యోహానులాగా మనం ఉన్నామా? అయినా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ 7 సంఘాలలో ఒక్కొక్కరిని మనం చూస్తే వాళ్ళలాగా మనం ఉన్నామా? చూడండి. మొదటి సంఘం 2వ అధ్యాయము 1వ వచనం. చాలు. ఎఫెసులో ఉన్న సంఘము, అక్కడ ఉన్న దూత, అక్కడ సంఘానికి రాస్తూ అక్కడ వాళ్ళు ఎలాంటి వారు అనే మాటను చెబుతున్నాడు. 4వ వచనం. వారు ఎలాంటి వారు? మొదట నీకుండిన ప్రేమను, మొదటి ప్రేమను విడిచిపెట్టినటువంటి వారు. 7 సంఘాల్లో ఒక లక్షణం ఏంటంటే మొదటి ప్రేమను అన్నాడా లేదా? 4వ వచనంలో ఏమన్నాడు? ఆయనను మొదట నీకుండిన ప్రేమను వదిలిపెట్టారు. ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా ఆ పాటలో ఒక్కొక్క చరణం ఎవరు ఎలాంటి వారు స్పష్టంగా రాసిపెట్టారు. చూడండి. మొదటి ప్రేమ, మొదట యేసు క్రీస్తు ప్రభువారే మనల్ని ప్రేమించారు. ఆయన మనల్ని ప్రేమించినప్పుడు మనం ఆయనను ఎలా ప్రేమించామో ఆ ప్రేమను వదిలిపెట్టినటువంటి వారు. ఇది మొదటి సంఘం. 2వ సంఘం 8వ వచనం. స్ఫుర్ణ అనేటువంటి సంఘానికి రాస్తూ ఏమన్నాడు? 10వ వచనం. 10. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము. అంటే శోధింపబడుతున్నటువంటి వారు. ఎన్నో శోధనలు, ఒకటి కాదు. అనుదిన జీవితంలో, కుటుంబంలో శోధన, బంధువుల మధ్యలో శోధన,
ఉద్యోగంలో శోధన, వ్యవసాయంలో శోధన, చదువులో శోధన, ఇంకా ప్రభుత్వంలో శోధన, రకరకాలైన శోధనల గుండా వెళ్తున్నటువంటి వారు. ఒకవేళ ఆ శోధనలో జయించిన వారా పడిపోయిన వారా? ఈ స్మరణ సంఘం అయితే ఆ శోధనలో నిలిచినటువంటి వారు కదా. అయితే వారిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. మొదటి ప్రేమ విడిచిన వారిని ప్రేమిస్తూ ఉన్నాడు. శోధింపబడుతూ ప్రభువు కొరకు నమ్మకంగా ఉన్న వారిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. రెండవది. ఇప్పుడు మూడవది 12వ వచనంలో పెర్గము అనేటువంటి సంఘం. అక్కడ వారు ఎలాంటి వారు? 14వ వచనం, నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా ఏం చేస్తున్నారట? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని విశ్వాసులని చెప్పుకుంటున్నారు, క్రైస్తవులని చెప్పుకుంటున్నారు, రక్షించబడ్డామని చెప్పుకుంటున్నారు. మరలా ఏం చేస్తున్నారు వాళ్ళు చెప్పండి? ఇంకా విగ్రహాలను విడిచిపెట్టలేదు, విగ్రహార్పితము విడిచిపెట్టలేదు. అలాంటి వారు. తర్వాత ఏంటంట? జారత్వము చేయునట్లును, ఇంకా బిలాము బోధ, ఇంకా నికోలాయితుల బోధ, ఇలాంటి తప్పుడు బోధలను అనుసరించేటువంటి వారు, తప్పుడు బోధలను అనుసరించేవారు. ఏమైనా పర్వాలేదు, మనం ప్రభు దగ్గరికి వస్తే ఆయనే క్షమిస్తాడు, మనం ఎలా జీవించినా పర్వాలేదు అని కొన్ని ఆ బోధలన్నీ వివరించాలంటే ఆలస్యం అవుతుంది. ఇప్పుడు 18వ వచనం, 4వ సంఘం, తుయతైరా సంఘం, 20వ వచనం మరొకరు చదవండి. మోపవలసి ఉన్నది ఏమనగా యెజబెలు స్వభావం కలిగినటువంటి, యెజబెలు ప్రవర్తన కలిగినటువంటి స్త్రీని ఉండనించేటువంటి సంఘం వారు. అయినా వారిని కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. అందరికీ ఏమని చెప్తున్నాడు? నీవు మారు మనసు పొందుము అని చెప్తున్నాడు కదా. ప్రతి సంఘానికి, అందులో ముఖ్యంగా 5 సంఘాలకు మీరు మారు మనసు పొందాలి అని చెప్తున్నాడు. అలా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకా దేవుని మందిరమునకు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని బిడ్డలుగా పిలువబడుతూనే ఇలాంటి స్వభావం కలిగినటువంటి వారిని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. 5వ సంఘం, 3వ అధ్యాయం 1వ వచనం, సార్దీస్ అనేటువంటి సంఘం. ఇక్కడ వీరు ఎలా ఉన్నారంటే 1వ వచనంలోనే మధ్యలో ఉంది, నీ క్రియలను నేను ఎరుగుదును, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవెవరు? మృతుడవే. పేరుకు మాత్రమే జీవిస్తున్నావు, పేరుకు మాత్రమే జీవిస్తున్నావు కానీ నీవు పూర్తిగా మృతమైన స్థితిలో ఉన్నావు, చనిపోయిన స్థితిలో ఉన్నావు. అంటే నిర్జీవమైన స్థితిలో, జీవం లేని స్థితిలో ఉన్నావు. పేరుకు మాత్రమేంటి? జీవిస్తున్నావు, పేరుకు జీవిస్తున్నావు కానీ నిర్జీవమే. నీలో జీవం కలిగినటువంటి క్రియలు లేకుండా మృతమైనటువంటి క్రియలు ఉన్నాయి అని వారిని కూడా, ఇంకా మృతమైనటువంటి క్రియలు చేస్తున్నటువంటి వారిని కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. తర్వాత 6వ సంఘం 7వ వచనంలో, 3వ అధ్యాయము 7వ వచనము, ఫిలదెల్ఫియా సంఘం. వారు ఎలాంటి వారు అంటే 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి. కాబట్టి వాక్యానుసారముగా, వాక్యమును అనుసరించి జీవించేటువంటి వీరిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇది 6వది. 7వది 14వ వచనంలో లవోదికేయ సంఘం. వీరెవరు చెప్పండి? వీరెవరు? గుడ్డివారు. లేకపోతే ఒక్క మాటలో చెప్పాలంటే 16వ వచనం, వెచ్చగానైనను
చల్లగానైన లేకుండా ఎలా ఉన్నారు? నులివెచ్చగా ఉన్నారు. ఉంటే అటు కాదు, ఉంటే ఇటు కాదు, నులివెచ్చని స్థితి. దేవుని కొరకు సరి అయినటువంటి నమ్మకమైనటువంటి స్థితి లేకుండా, రోషము కలిగినటువంటి స్థితి లేకుండా, లేకుంటే పూర్తిగా లోకంలోనైనా కలిసిపోకుండా ఎలా ఉన్నారు? సగం అటు సగం ఇటు, నులివెచ్చని స్థితి, ఉమ్మివేయబడేటువంటి స్థితి. అయినా వీళ్ళని కూడా ఏమంటున్నాడు? మారు మనసు, ఇదిగో తలుపుని ఎదుట లేక తలుపు తట్టుచున్నాను, ఇదిగో తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను అన్నాడు. ఇలాంటి 7 సంఘాలకు రాస్తూ ఉన్నాడు. మనలను అన్నప్పుడు రెండవ మాట కదా ఇది. ఎవరు వీళ్ళు? ఈ 7 రకాలైనటువంటి స్వభావాలు కలిగినటువంటి వాళ్ళు. అయినా దేవుడు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఈ మాట చెబుతున్నటువంటి నేను, అర్థమైందా? ఇప్పుడు ఇద్దరు అయిపోయారు కదా. ఈ మాట చెప్పేటువంటి నేను కూడా ఎంతో భయంకరమైనటువంటి పాపములో జీవించేటువంటి వాడు, అపవిత్రతలో జీవించేటువంటి వాడు. ఇంకా దేవుని నమ్మిన తర్వాత, దేవుణ్ణి ఎరిగిన తర్వాత, దేవుని కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకున్న తర్వాత ఎన్నోసార్లు పడిపోయినటువంటి వాడను, ఎన్నోసార్లు తప్పిపోయినటువంటి వాడను, ఎన్నోసార్లు జారిపోయినటువంటి వాడను. బైబిల్లో మరి అలా తప్పిపోయినటువంటి వాళ్ళ పేర్లు ఎవరి పేరని చెప్తారా? తప్పిపోయిన కుమారుడు. ఇంకా చెప్పండి. అంటే నాలాంటి నేను ఎలాంటి వాడను? నేను ఎలాంటి వాడను? నా స్వభావం ఎలాంటిది? ఎన్నిసార్లు ప్రభువును దుఃఖపరిచి, నా ఇష్టమును నెరవేర్చి, ప్రభువును సంతోషపెట్టకుండా నన్ను నేను సంతోషపెట్టుకునేటువంటి స్వభావం. అందుకనే ఉదాహరణకు పౌలు భక్తుడు చెప్తాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఆ వాక్యం చూస్తే కానీ ఇంకా వివరంగా మనకు అర్థమవుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో ఏమంటాడు? 16వ వచనము చివరిలో ఉంది, ఆ ప్రధాన పాపినైనా నాయందు, ప్రధాన పాపిని. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం నేను ఎలాంటి వాడనో వ్రాసి ఉంది. రోమ 7వ అధ్యాయము 24వ వచనం, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. నేను చెప్పుకుంటున్న మాట అది, అర్థమైందా? పాపులలో ప్రధానుడను. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చివరిలో ఉంది. 11వ వచనం చివరిలో, పరిశుద్ధులందరిలో అత్యల్పుడను. అంటే నేను, నాకు అని ఎక్కడైతే రాయబడిందో దాన్ని బట్టి చూస్తే పౌలే అలా చెప్పుకుంటుంటే నేనెంతటి వాడని? ఇంకా నేనెంతటి వాడను? దౌర్భాగ్యుడను, పాపులలో ప్రధానుడను, ఇంకా అత్యల్పుడను, పరిశుద్ధులలో అత్యల్పుడను. 1 కొరింథీ 15వ అధ్యాయము, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం చివరిలో ఉంది. 10వ వచనం చివరిలో ఉంది, అపోస్తలుడు అనబడుటకు యోగ్యుడను కాను. అంతేనా? ఏమన్నాడు? 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనం 9వ వచనం చివరిలో, 9వ వచనం చివరిలో, అంతేనా? దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడు అనబడుటకు యోగ్యుడిని కాను. అనేక సార్లు సంఘమునకు బాధ కలిగించి నేను సేవకుడిని అనిపించుకున్నటకు కూడా యోగ్యుడని కాను. అదే బాప్తిస్మనిచ్చే యోహాను అంటాడు, యేసు ప్రభువారి చెప్పుల వారు విప్పుటకును యోగ్యుడను కాను.
ఆయనే ఆ మాట అంటే నేనెంతటి వాడను, నేనే పాటి వాడను. అది 3వ భాగం. 4వది ఎవరు? 4వది ఎవరు? ఒకటేమో రాసిన ఆయన, 2 ఎవరికి రాశారో వాళ్ళు, 3 ఇది చదువుతున్నటువంటి నేను. మరి 4వది ఎవరు? 4వది ఎవరు? ఈ వాక్యం వింటున్నటువంటి నీవు. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు. నీ గురించి నేను చెప్పని అవసరం లేదు. నీవెవరివో, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావో, ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నావో, ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నావో. అందుకని రోమా 5లో ఒక మాట రాస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. రోమా 5:8 పౌలు భక్తుడు ఆ మాట అంటాడు. మనము అంటాడు. దేవుడు మన ఎడల అంటే మన నలుగురు ఎడల. అర్థమైందా? నలుగురు అంటూ నలుగురు ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మన నలుగురం ఇంకా మనము అన్నప్పుడు నలుగురు వస్తారు. బైబిల్లో ఎక్కడ మనం అని వచ్చిందో అక్కడ నలుగురు వస్తారు. ఒకవేళ దేవుడు మాట్లాడుతూ మనమంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని వస్తారు. ఒక భక్తుడు మనము అన్నాడంటే ఈ నలుగురు వస్తాం. కాబట్టి మనలను ఇంకా ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రేమించు. ఏమని రాశాడు అక్కడ? ప్రేమించుచు అంటే ఈ రోజు వరకు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ రోజు వరకు ప్రేమించుచు అంటే ఇంకా ఆగేది కాదు. ఇంకా నేను వెళ్ళుచూ ఉన్నాను, నేను చదువుచూ ఉన్నాను. అంతేనా? నువ్వేం చదువుకున్నావు అంటే నేను డిగ్రీ చదువుకున్నా అంటారు. అంటే అయిపోయినట్లు. నువ్వేం చదువుకున్నావు అంటే నేను ఇంకా డిగ్రీ చదువుతున్నాను అంటే ఇంకా పూర్తి కాలేదు. అలా దేవుడు ఇంకా మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆగిపోలేదు, ఇంకా అయిపోలేదు, ఇంకా ప్రేమిస్తున్నాడు. ఎప్పటి నుండి? జగత్తు పునాది వేయబడక మునిపే, తర్వాత తల్లి గర్భములో రూపింపబడక మునిపే, తల్లి గర్భము నుండి బయటపడినది మొదలుకొని, నేను పాపములో ఉన్నప్పటి నుండి, నేను ప్రభువు దగ్గరికి రాకముందు నుండి నన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. మరి ఏం చేశాడు ప్రేమించి? చదవండి ఇప్పుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము. ప్రేమించి తన రక్తం వలన, ప్రేమించి తన రక్తం ఇచ్చాడు. తన రక్తం వలన మనలను ఏం చేశాడు? మన పాపముల నుండి విడిపించాడు. లేక కిందేమన్నాడు? కడిగాడు. తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించాడు. మనల్ని విడిపించాడు. విడిపించడం అంటే ఏమై ఉంటే విడిపించినట్లు? ఏమై ఉంటే విడిపించినట్లు? బంధింపబడి ఉంటే, లేక తాకట్టు పెట్టబడి ఉంటే, అమ్మబడి ఉంటే, లేక దొంగిలించబడి ఉంటే. అంతేనా? ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు కదా. ఊరికైనా విడిపించడం అంటే కుదురుతుందా? నేరం మోపబడి ఉంటే, నేరం రుజువై ఉంటే, శిక్ష పడి ఉంటే, అలాంటి వారిని ఏం చేయాలి? విడిపించాలి. దేనివలన? ఎలా? ఆయన రక్తం వలన. ఆయన రక్తం వలన. అందుకనే పాట కూడా పాడారు కదా ఇంతకుముందు. ఏం పాట? కాబట్టి అలా ఆ రక్తము అనేటువంటి ఆ పాట ఎంత శ్రేష్టమైందో. కాబట్టి ఆయన రక్తము ఎలాంటి రక్తం? అది పరిశుద్ధమైన రక్తం, అమూల్యమైన రక్తం. ఇంకా చూడండి, ఆయన రక్తాన్ని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సాక్ష్యం చెప్పారు. అంతేనా? ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యం చెప్పారు. ఏమని చెబుతున్నారో ఉదాహరణకు కొన్ని మాటలే చూపించి ఆరాధనకు వెళ్తాం. ఆ రక్తము ఎలాంటి రక్తం? ఇస్కరియోతు యూదా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము
4వ వచనం. ఏ రక్తము? నిరపరాధ రక్తం. అంటే ఆయన రక్తములో ఏ అపరాధము లేదు. దాని కింద అర్థం రాశాడు, నీతిమంతుని రక్తం. నీతిమంతుడు అంటే ఎన్నడూ పాపము చేయని వాడని అర్థం. నీతిమంతుడు అంటే ఎన్నడూ పాపము చేయనివాడు. నీతిమంతుడు అంటే ఎన్నడూ పాపము చేయలేదు ఆయన. తర్వాత ఆ రక్తమును గురించి ఇదే 27వ అధ్యాయంలో 24వ వచనంలో ఆయన కూడా సాక్ష్యం చెప్తున్నాడు పిలాతు. ఏమని? నీతిమంతుని రక్తం. ఏ రక్తం అంటే అది? నీతిమంతుని రక్తం. తర్వాత ఇంకా పేతురు రాస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. అమూల్యమైన రక్తం. ఏ రక్తం అంటే ఇది? అమూల్యమైన రక్తం. అంటే వెలగట్టలేం. తర్వాత నిర్దోషమైన రక్తం, ఏ దోషము లేని రక్తం, నిష్కలంకమైన రక్తం. తర్వాత ఇంకా మరొక మాట, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. చూడండి, ఏ రక్తం అంటే ఇది? చెప్పండి. ప్రోక్షణ రక్తం. ఏ రక్తం అంట? ప్రోక్షణ రక్తం. ఇదే హెబ్రీ 12:24లో ఉంది. హెబ్రీ 12:24 అదే మాటను కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన ఏ రక్తం అంట? ప్రోక్షణ రక్తం. ప్రోక్షణ రక్తం. ఇదే 13వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఏ రక్తం అంట? క్రీస్తు యొక్క స్వంత రక్తం. క్రీస్తు యొక్క స్వంత రక్తము మనల్ని పరిశుద్ధపరిచేటువంటి రక్తం. ఇదే మాట యేసు ప్రభువారే నోటితో చెప్తాడు. ఏమనంటే, ఈ రక్తము నా వలనైనా క్రొత్త నిబంధన, అంటే నిబంధన రక్తం. ఎన్ని పేర్లు వచ్చినాయి చూడండి. రాసుకున్నారా? నిరపరాధ రక్తం, నిబంధన రక్తం, నిర్దోషమైన రక్తం, అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన ఉన్నదా లేదా? ఈ రక్తం వలన మనల్ని ఏం చేశాడు? సిద్ధపరుస్తూ ఉన్నాడు, లేక కడుగుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? మనల్ని కడుగుతూ ఉన్నాడు. ఈ రక్తము ద్వారా మనల్ని కడుగుతూ ఉన్నాడు. మనల్ని కడిగిన రక్తం, లేక మనకు ప్రాయశ్చిత్తమైనటువంటి రక్తం. రక్తము చిందింపకుండా పాపములకు క్షమాపణ లేదు. కాబట్టి ఏ రక్తం ఇది? క్షమించే రక్తం. మనలను క్షమించే రక్తం. మన మీద ఏ దోషమున్నా, ఏ పాపమున్నా ఆ పాపములన్నిటినీ కడగడం, క్షమించడం, శుద్ధి చేయడం. ఈ రక్తమే, క్రీస్తు రక్తం మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. హెబ్రీ 9:14 ఆ మాట రాయబడింది. హెబ్రీ 9:14లో శుద్ధి చేసే రక్తం. అంతేనా?
ఇదే కొలసే 1:20 రాయబడింది, సంధి చేసే రక్తం. ఈ రక్తం ఏం చేసిందట? దేవునికి మనకు ఆ విరోధ భావం అంతా తొలగించి సంధి చేసినటువంటి రక్తం. మరి ఇదే రక్తము అపవాది మీద మనకేమిచ్చింది? ఏమిచ్చింది? అపవాదిని జయించే రక్తం. ఇదే ప్రకటన గ్రంథంలో ఆ మాట రాయబడింది. ప్రకటన గ్రంథంలో అపవాదిని జయించే రక్తం 12-11 వచనంలో, 12-11లో జయమిచ్చే రక్తం. ఇది ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి, మరలా మీరు చదివినప్పుడు అవి అందులో మళ్ళీ రాసుకోండి. మన ప్రభువు మనలను ప్రేమిస్తూ తన రక్తం వలన, అంటే తన రక్తం అంటే ఊరికిన ఒక్క మాటలో లేదు, ఇన్ని గుణలక్షణాలు, ఇంత మహిమ కలిగినటువంటి రక్తం చేత, ఇంత శక్తి కలిగిన రక్తం చేత మనలను విడిపించాడు, కడిగాడు, శుద్ధి చేశాడు. అంతేకాకుండా మనకు ధైర్యం ఇచ్చాడు, విజయం ఇచ్చాడు. అలా మన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా చేశాడు. 2వ వర్తమానంలో ఆ మాట చెప్తాను. ఇప్పుడు మనలను ప్రేమించుచు తన రక్తం వలన మనల్ని విడిపించిన వానికి మహిమ, అంతేనా? మహిమ, ఘనత, ప్రభావము ఆయన కలుగునుగాక. అదే ఆరాధన. ఇలాంటి మనసుతో, ఇలాంటి అర్థముతో ఎవరు ఆరాధిస్తారో అది సత్యముతో చేసిన ఆరాధన.